నువ్వు చెప్తే నమ్మము. నేను కాకముందే 1,00,000 పెట్టినాను. అన్ని అడ్వాన్స్లు ఇచ్చినాయి. జమలమ్మకు పెట్టిన వీళ్ళు పెడుతున్నాను, నేనేం పెట్టినా అన్నిటికీ. వచ్చినప్పుడల్లా ఎన్ని కార్లు, 3 కార్లు 4 కార్లు వచ్చిన దానికి డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో ₹1 అడిగిన, సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అంటే, నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటాను. ఆడికి వస్తున్నారు అది బట్టల దగ్గర దాంట్ల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది వాడినట్టు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు. వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు? సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకి వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారని కూడా చెప్పిన. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నారంట, పాత ఏండో కొత్త ఏండో నాకు అవన్నీ తెలియదు. ఏందో 8 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. నేనే ఇచ్చిన పట్టీలకి 14,000 డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు. మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 8 తులాలు చేపించాలని ఉంది మేము మాకు, కానీ ఆడేమైంది తక్కువ చేపించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు, దానికి నాకే చూడు ఇంతనే, మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు. మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు సెలెక్షన్ చేసింది, కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా షాప్ అయినా ఏమన్నాడు, ఫస్ట్ అయితే పాపకి చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా, పెట్టండి, నచ్చలేదా మళ్ళీ వాపస్ ఇచ్చి మళ్ళీ వేరేది తీసుకుపోండి. నేను అమ్మని ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి, పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది. పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా? సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు, కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి, కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. అది బాధపడకపోతే ఎందుకు ఉంటాం, మైండ్ రిలీఫ్ చేస్తాం.